ఈ తరం అమ్మాయిలందరికీ నేను చెప్పేదేంటి అంటే, మీ ప్రేమను చూపించడానికి ఎవరి ముందు మీ బట్టలు విప్పకండి. మీరు డేట్‌కి వెళ్ళండి కాదంటం లేదు. కానీ రాత్రంతా వాళ్ళతో నిద్రించకండి. మీకు సేఫ్టీ ప్యాడ్ కొనే అబ్బాయిలను ఎంచుకోండి కానీ, కండోమ్స్ కొనే వాళ్ళని కాదు. మిమ్మల్ని హోటల్‌కి తీసుకువెళ్ళే వాళ్ళని కాదు మీరు ఎంచుకోవాల్సింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ అమ్మా నాన్నని పరిచయం చేసే అబ్బాయిలని మీరు ఎంచుకోండి. మీ మానసిక బాధల్ని అడిగి మరీ తెలుసుకునే అబ్బాయిలను కోరుకోండి. అంతేకాని మీ న్యూడ్ ఫోటోలను అడిగే వాళ్ళని కాదు. అలాగే మహిళల్ని గౌరవించటం అనేది పురుషులు చేయగలిగే ఒక గొప్ప బహుమతి. అలాంటి బహుమతులు ఇచ్చే వాళ్ళనే మీరు ప్రేమించండి, ఎంచుకోండి. అంతేకాని దయచేసి వాళ్ళేదో చేస్తున్నారు, ఇది మోడ్రను, ఈ రోజుల్లో అలాంటి పట్టింపులేమీ లెవ్వు అని డేట్‌కు వెళ్ళి మీ సర్వస్వం వాళ్ళకి అర్పించకండి. ప్లీజ్. వెళ్ళేటప్పుడు వెళ్ళిరా అని ప్రేమతో ఎదురు వచ్చే కళ్ళు, వచ్చాక హమ్మయ్య! వచ్చేసావా అని మెరిసే కళ్ళు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అంతా వ్యర్థమే. అలాంటి వ్యక్తి, అలాంటి వారు మీ దగ్గర ఉన్నప్పుడు, మీ జీవితంలో ఉన్నప్పుడు దయచేసి వాళ్ళని చులకనగా చూడకండి. వాళ్ళు చూపించే ప్రేమని అలుసుగా తీసుకొని అనుమానంగా అనుకోకండి. వాళ్ళు మీ గురించే ఆలోచిస్తారు, మీ గురించే బ్రతుకుతున్నారు. అవన్నీ గుర్తించి మీరు కూడా వాళ్ళని అభిమానిస్తే, ప్రేమిస్తే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. ఈ మధ్య కాలంలో నేను చాలామంది ఫ్రెండ్స్‌ని చూస్తున్నాను. అబ్బో! వాడా సూపరు. వాడి ఫ్రెండ్ సర్కిల్ అయితే అందరూ కోటీశ్వరులే. వాళ్ళకి ఫ్రెండ్‌కైతే ఒకడికి ఆడి కారుంది, ఇంకొకడికి బెంజ్ కారుంది అని ఏదో గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఒక్క మాట చెప్పనా బ్రదర్, మీరు స్నేహం చేయాలి అంటే డబ్బున్న వాళ్ళతో కాదు. డబ్బును ఎలా సంపాదించాలో నేర్పించే ఫ్రెండ్స్‌తో ఎక్కువ కాలం గడపండి. అది మీ జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అదే డబ్బున్న వాళ్ళతో గడుపుతున్నారు అంటే మీకు సరైన గౌరవం అక్కడ ఉండదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అకారణంగా నీ మీద ఎవరైనా నిందలు వేస్తే వాళ్ళతో గొడవలు పెట్టుకోమాకు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే విలువలేని మాటలకు మౌనమే సరైన సమాధానం. నీకు విలువివ్వని వారికి దూరంగా ఉండడమే సరైన నిర్ణయం. ఒక్క మాట చెప్పనా, ముళ్ళుని ముళ్ళుతో తీసినంత ఈజీగా బురదని బురదతో కడగలేవు. అందుకే అలాంటి బురద అని నువ్వు గ్రహించినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండు. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. కానీ నిజం చెప్పేవాడు పదే పదే ఒకటే చెప్తాడు. ఎందుకంటే తన దగ్గర నిజం మాత్రమే ఉంటుంది. దయచేసి అలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అబద్ధాన్నే నిజమని నమ్మి ఆ నమ్మకం వాడి మీద పెట్టుకొని నువ్వు నిలువెల్లా మోసపోకు. ఎందుకంటే నువ్వు మోసపోతే నువ్వొక్కడే రోడ్డు మీద పడవు, నీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. దయచేసి ఏది అబద్ధం, ఏది నిజం, ఏది మోసం, ఏది క్షేమమో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.